సృష్టిలోని శక్తులన్నింటిలో అత్యంత రహస్యమైనది, గూఢమైనది శ్రీ వారాహిమాత తత్వం. హిందూ పురాణాల ప్రకారం అధర్మాన్ని అణిచివేసి ధర్మాన్ని నిలబెట్టడానికి ఆదిశక్తి ధరించిన వివిధ రూపాలలో వారాహి రూపం అత్యంత శక్తివంతమైనది. ఆమె కేవలం ఒక దేవత మాత్రమే కాదు, అనంతమైన విష్ణుశక్తికి మరియు అపారమైన శివతత్వానికి ప్రతిరూపం. సప్త మాతృకల సమూహంలో 5వ శక్తిగా విరాజిల్లుతున్న ఈ తల్లి భక్తుల పాలిటి కల్పవల్లిగా, శత్రువుల పాలిటి సింహ స్వప్నంగా నిలుస్తుంది. వారాహి మాతను శ్రీ మహావిష్ణువు యొక్క వారాహ అవతార శక్తిగా పురాణాలు అభివర్ణిస్తున్నాయి. వరాహ ముఖం, ఘనమైన ఆభరణాలు మరియు అనేక ఆయుధాలను ధరించిన ఈ తల్లి రూపం వెనక ఒక గొప్ప అంతరార్థం ఉంది. వరాహం భూమిని రక్షించినట్లుగా వారాహిమాత తన భక్తులను సంసార సాగరంలోని కష్టాల నుండి గట్టెక్కిస్తుంది. ఆమె చేతిలో ఉండే హలము అనగా నాగలి, అజ్ఞానాన్ని పెకిలించడానికి, ముసలము అనగా రోకలి, అహంకారాన్ని అణచడానికి సంకేతాలుగా నిలుస్తాయి. పురాణ కాలంలో భయంకరమైన యుద్ధాలలో వారాహి పాత్ర అద్వితీయం. దేవి మహాత్యం ప్రకారం శుంభ నిశుంభులనే రాక్షసులను సంహరించడానికి చండికాదేవికి తోడుగా వారాహి రణరంగంలోకి దూకింది. ముఖ్యంగా రక్తబీజుడితో జరిగిన యుద్ధంలో ఆ రాక్షసుడి రక్తం నేలపై పడకుండా తన దంతాలను మరియు శక్తితో అడ్డుకొని లోకాలను రక్షించింది. శివ పురాణం ప్రకారం అంధకాసురుణ్ణి వధించే సమయంలో శివునికి వెన్నుదన్నుగా నిలిచింది ఈ మహాశక్తి. వారాహి మాతను ఆరాధించే పద్ధతి చాలా ప్రత్యేకమైనది. వారాహి మాతను రాత్రి దేవతగా పిలుస్తారు కాబట్టి వారాహి పూజలు ఎక్కువగా సంధ్యా సమయంలో లేదా అర్ధరాత్రి వేళల్లో జరుగుతుంటాయి. భారతదేశంలో వారాహి ఆలయాలు అరుదుగా ఉన్నప్పటికీ ఉన్న చోట అత్యంత శక్తివంతంగా వెలుగొందుతున్నాయి. ఒడిశాలోని చౌరాసి ఆలయం, తమిళనాడులోని తంజావూరు బృహదీశ్వర ఆలయంలోని వారాహి సన్నిధి భక్తులకు కొంగు బంగారంగా మారింది. ఇక మన మంచిర్యాల జిల్లాలో మందమర్రి సమీపంలో కూడా వారాహిమాత భక్తులను రక్షించడానికి కొలువై ఉన్నారు. పంచమి తిథి నాడు ఈ అమ్మవారిని ఆరాధించడం వల్ల సకల కార్యసిద్ధి కలుగుతుందని భక్తుల నమ్మకం. వారాహిమాత కేవలం రౌద్ర రూపం మాత్రమే కాదు, ఆమె అమృతతత్వానికి నిదర్శనం. భయం ఉన్న చోట ధైర్యంలా, ఆపద ఉన్న చోట రక్షణ కవచంలా ఆమె నిరంతరం మనల్ని కాపాడుతూనే ఉంటుంది. మనలోని అరిషడ్వర్గాలను జయించి ఆధ్యాత్మిక ఉన్నతిని పొందాలంటే ఆ తల్లి కరుణా కటాక్షాలు అత్యంత అవసరం. ఈ మహాశక్తిని స్మరిస్తూ మనలోని శక్తిని గుర్తించడమే వారాహి తత్వంలో అసలైన అంతరార్థం. జై శ్రీ వారాహి మాత.